సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, కరుణామయుడా, జీవం గల మా నాయన, సైన్యములకు అధిపతి దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. స్తోత్రార్హుడని, పూజార్హుడని, నమ్మదగిన దేవుడవని ఈ ఉదయ కాలపేళ మమ్మల్ని ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాం తండ్రి. అవునయ్యా, నువ్వు సృష్టికర్తవు, నిర్మాణకుడవు నీవే ప్రభా. మా బలము నీవై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మార్పు లేని దేవుడవు నాయన, ఆకాశం నందు ఆశీనుడై ఉన్న వాడవు నాయన. క్షమించుటకు సిద్ధ మనసు కలవాడవు, దీర్ఘశాంతం కలవాడవని ఈ ఉదయ కాలపేళ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దేవా. ఇంతవరకు నాయన ప్రభా, ప్రాతకాలం నుండి నాన్న నీ బిడ్డలు ఎంతో మంది ప్రార్థించారు తండ్రి, మీ సన్నిధిలో మొరపెట్టారు. ఆ మొరలన్నీ మీ సన్నిధికి చేరి ఉంటున్నాయని తండ్రి మేము నమ్మి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. కరుణామయుడా, జీవం గల మా నాయన, ఇగో తండ్రి జూమ్ లో యాడ్ అయిన ప్రతి కుటుంబాన్ని కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డను దీవించండి నాన్న. ఎవరెవరు ఏ అక్కర్లు కలిగి ఉంటున్నారో సమస్తం ఎరిగిన దేవుడవు కదా ప్రభా. నాయన తండ్రి, మరుగై ఉన్నవి ఏవి మీకు లేవు కదా ప్రభా. సమస్తం ఎరిగి ఉన్నావు తండ్రి ప్రభా. సకాలంలో బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, అక్కర్లను తీర్చమని వేడుకుంటున్నానయ్యా. కోర్ కమిటీలో ఉన్న నీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా నీడగా ఉండి నాన్న వారిని వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి, వారి కుటుంబాలను దీవించండి. అదేవిధంగా ప్రభా, ఈ రోజు మా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడు ప్రభా పాస్టర్ చైతన్య గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా ప్రభా, ఆ బిడ్డ నిలవబెట్టి మీరైతే మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆది కాండం నాయన 12వ అధ్యాయంలో నుండి ప్రభా నాయన నాయన మీరు తండ్రి అబ్రహాంని ఏ విధంగా ఆశీర్వదిస్తారో నాయన నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, మీ చిత్తము నెరవేర్చడానికి నాయన తండ్రి మేము కూడా సిద్ధపడటకు కృప చూపించండి నాయన. మీకు లోబడి నాయన జీవించటకు నాయన కృప చూపించండి. అదే మాకు ఆశీర్వాదములు నాయన తండ్రి. ఆ విధంగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అవును తండ్రి, అబ్రహాం ఏ విధంగా మీకు లోబడాడో తండ్రి ప్రభా, ఎంతో విశ్వాసంలో జీవించాడో తండ్రి. అదే విధంగా ప్రభా మేము కూడా నాయన జీవించటకు మాకు నేర్పిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఫలభరితమైన ప్రార్థన చేయాలో నా తండ్రి ప్రభా, ఏ విధంగా అన్నిల మధ్యలో జీవించాలో ప్రభా మీరు మాకు నేర్పిస్తూ రమ్మని వేడుకుంటున్నాం దేవా. కృప చూపించండి. నీ బిడ్డ నిలబెట్టి ఈ రోజు కూడా ప్రభా నానా తండ్రి ప్రభా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డ నీ ఆత్మతో నింపండి ప్రభా. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం అందిస్తుండగా మేము కూడా నాన్న తండ్రి భక్తితో, శ్రద్ధతో, నాయన భయంతో, వణుకుతో మీ వాక్యం విని ప్రభా మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా మీకు లోబడి నడుచుకుంటూ మాకు నేర్పిస్తూ రమ్మని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ప్రతిమారి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ సిస్టర్ గారు ప్లీజ్ అండి. ఓకే బ్రదర్. అందరికీ ప్రభునేసుకృష్ణంలో వందనాలండి. ఈరోజు మనం మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చైతన్య గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మరి పాస్టర్ చైతన్య గారు మరి వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చి పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గార్లకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులుగా ఉన్నారండి. మరి నిన్న వాక్యం ఎంతో ప్రభావంతం చూపింది. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ బ్రదర్. మార్నింగ్ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యారు 7 వరకు మీరు టైం తీసుకొచ్చాయి గారు. సారీ. లేదు అంతే. సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ మీ. ఈ దినం మరొకసారి మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి దినం మనం వాక్యధారం చేస్తూ ఉన్నప్పుడు ఇవాళ దినం గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాను. రాత్రి యాక్చువల్గా మన మధ్య ఏం పంచుకోవాలి అన్న ఆలోచనతో నేను ఉన్నప్పుడు పరిశుధాత్మ దేవుడు నాకు ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేశాడు. సామెతల గ్రంథం
3వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఆ, మొదటి 10 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడమనిపించుకుందు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుము. నీ ప్రవర్తన ఎంతటి అంత ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి ఎంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగువద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఈ అధ్యాయం చాలా మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఐ పర్సనలీ ఫీల్ ఈ వచనాల్లో జ్ఞాని ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఎలా జీవించవచ్చు అన్న విషయాన్ని తెలియజేశాడని నా ఉద్దేశం. అఫ్ కోర్స్ జ్ఞాని సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానంతోనే మాట్లాడాడు. అలాగే నా ఉద్దేశంలో తన జీవితపు అనుభవంలోంచి కూడా ఈ విషయాలను మనకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడని నా ఉద్దేశం. జ్ఞానం, ఆయన పంచిన జ్ఞానం, ఈ మొదటి 10 వచనాలు మనం యాక్చువల్గా చూస్తే ఈ 10 వచనాల్లో 5 రకాల ఆశీర్వాదాల గురించి చెప్పాడు. 11, 12 కూడా చదివాం అనుకోండి, అది కూడా చెప్తాను. కానీ మొదటి 10 వచనాల్లో మన జీవితానికి సంబంధించి 5 రకాల ఆశీర్వాదాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని దగ్గర నుంచి ట్రూ బ్లెస్సింగ్ ఎలా పొందుకోవాలో చెప్పాడు. ఆ ట్రూ బ్లెస్సింగ్ పొందుకోవడానికి మనం ఏం చేయాలో కూడా చెప్పాడు. సో మనం ఆ వచనాలు చదువుతున్నప్పుడు ఆ ప్యాటర్న్ చాలా సింపుల్ గా అర్థమైపోద్ది మనకు. మనం ఒక ఆ ఆజ్ఞను పాటించడం ద్వారా వచ్చే ఆశీర్వాదం. సో హీ అరేంజ్డ్ ఇట్ వెరీ సిస్టమాటిక్లీ ఈ 10 అధ్యాయాల్లో, 10 వచనాల్లో. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ టుడే. హౌ డు వి రిసీవ్ ట్రూ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్? కొన్నిసార్లు మనం ఎంత ఎదిగినా కూడా సింపుల్ ట్రూత్స్ జ్ఞాపకం చేసుకోవడం అవసరం. మనం చాలాసార్లు మనకు తెలిసిన విషయాలే అవి మనం వింటున్న విషయాలు, తర్వాత మనం ఇతరులకు బోధించే విషయాలు కూడా అయి ఉండొచ్చు అవి. కానీ వాటి విషయంలోనే మనం వ్యక్తిగతంగా అశ్రద్ధ చూపడం వల్ల, ఇగ్నోర్ చేయడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ట్రూ బ్లెస్సింగ్ ని పొందుకోలేని స్థితిలో ఉంటాం ఒక్కసారి. అందుకే even sometimes, even though there are some basic things that in spite of knowing them, we should be reminded them of. మనకు ఈ జ్ఞాపకం చేసుకోవడం, మనల్ని మనం మన విషయంలో వాటిని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక. So that's why I'm focusing on these verses today. మొదటి వచనం, రెండో వచనం, ఈ రెండు కలిపి చదివితే ఒక ఆజ్ఞ, ఒక వాగ్దానం మనకు కనపడుతుంది. చూద్దాం. అట్లా వరుసగా 10 వచనాలు చూసుకుంటూ వెళ్దాం. సో దట్ వే వీ కెన్ అండర్స్టాండ్ ద హోల్
truth as God reveals to us. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకును. సో మొదటి వచనంలో మొదటి ఆజ్ఞ మనకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే ఆజ్ఞ. ఏదైతే పాటిస్తే ఆశీర్వాదం వస్తుందో ఆ ఆజ్ఞని ఇచ్చాడు. నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకము. ఆ మాటలోనే మనకు అర్థమయ్యే విషయం ఏంటి? దేవుని వాక్యానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్తున్నాడు. చాలా సింపుల్ అది. దేవుడిచ్చే ఉపదేశాన్ని, దేవునిచ్చే ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకను, మర్చిపోవద్దు వాటిని అని చెప్తున్నాడు. ఆ దేవుని వాక్యం ఎంత డీప్ గా మన జీవితాల్లోకి వెళ్తుందో, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యత, దేవుని వాక్యం విషయాన్ని, దేవుని వాక్యానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంత ఎక్కువ ఆశీర్వాదం పొందుతాం అనేది ఇక్కడ జ్ఞాని చెప్తున్న విషయం. మనం దేవునితో ఎంత సమయం గడిపితే, ఎంత ఎక్కువ సమయం గడిపితే దేవుని, అంటే ఆబ్వియస్లీ మనం దేవునితో సమయం గడుపుతున్నాం అంటే ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో గోజాడటం, ఆయన దగ్గర నుంచి ఆయన మాట వినటం, ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయంగా మారిపోవాలి మన జీవితానికి అనేది జ్ఞాని మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్న విషయం. ఐ థింక్ ఇట్ వాజ్ మార్టిన్ లూథర్ who once said like this. He says, every Christian every day must face meditation and temptation అంటాడు. ప్రతి క్రైస్తవుడు ప్రతిదినం తన జీవితంలో ప్రతిదినం ఎదుర్కోవాల్సిన రెండు ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం, శోధన అని ఆయన ధ్యానం, శోధన ఎందుకు అంటున్నాడా అని చాలాసార్లు ఆలోచించాను అసలు. యాక్చువల్గా meditation I can understand. Of course, when Martin Luther said meditation, he means that we must go into the presence of God. ప్రతిదినం దేవుని సన్నిధిలో సమయం గడపాలి, దేవుని వాక్యం ధ్యానం చేయాలి, దేవునితో మాట్లాడాలి. ఐ కెన్ అండర్స్టాండ్ ధ్యానం. శోధన ఎందుకు అన్నాడు అని చాలా ఆలోచించాను అసలు. దెన్ ఇట్ డాన్డ్ ఆన్ టు మీ. ఒకరోజు యేసుప్రభు వారి బాప్తిసం గురించి స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఈ పాయింట్, ఈ పర్టికులర్ కొటేషన్ చదివాను అనమాట. అందుకని దాని గురించి ఆలోచన ప్రారంభించాను. దేవుని వాక్యం, దేవుని తో సమయం గడిపినప్పుడు, ఆయన వాక్యం మన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మనం ఆ దినపు శోధనను ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. ఆ దినం, ప్రతిదినం ప్రతి వ్యక్తి ఏదో ఒక రకమైన శోధనను ఎదుర్కొంటూనే ఉంటాడు, ఇంకా అది ఖచ్చితం. ఒక క్రైస్తవుడు శోధన ద్వారా పాపంలో పడకుండా ఉండాలి అంటే ముందుగానే వాక్యం ద్వారా కట్టబడి ఉండాలి ఆ వ్యక్తి. సో మార్టిన్ లూథర్ ఉద్దేశం ఏంటంటే, మనం ప్రతిదినం దేవుని సన్నిధిలో సమయం గడిపి వాక్యంలో కట్టబడి ఆత్మపూర్ణమై మన దినాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఆ దినపు శోధనలు ఎదుర్కోవడానికి మనకు కావాల్సిన విశ్వాసం, కావాల్సిన సత్తువ మనకు రెడీగా ఉంటుందని ఆయన ఉద్దేశం. నువ్వు శోధనను ఎదుర్కోకపోతే నీలో ఎంత విశ్వాసం ఉందో నీకు తెలియదు కదా. నీ శోధనను ఎదుర్కొంటేనే నీలో నీ విశ్వాసం అసలు నీకెంత ఉందో, నీ విశ్వాసం స్థాయి ఏంటో నీకు అర్థం అవుతుంది. అందుకే ప్రతిదినం నువ్వు శోధనను ఎదుర్కోవాలి. నీ విశ్వాసం ఏంటో నీకు తెలుస్తుంది కనుక ఆ శోధనను ఎదుర్కొన్నప్పుడు నిలబడడానికి గట్టిగా ముందుగానే వాక్యదానం చేసుకుని ఉండాలి. మనం దేవుని సన్నిధిలో సమయం గడిపి ఉండాలి. అప్పుడు అలాంటి శోధన ఎదురైనప్పుడు, ఏ శోధన ఎదురైనప్పుడు దాన్ని తట్టుకుని నిలబడగలం అన్న ఉద్దేశంతో ఆయన మాట అన్నాడు. సో ఎవ్రీ క్రిస్టియన్ ఎవ్రీ డే మస్ట్ ఫేస్ మెడిటేషన్ అండ్ టెంప్టేషన్. దట్స్ హౌ యూ గ్రో. అందుకు దేవునితో సమయం గడపడం మనకు ప్రాముఖ్యం. అండ్ ఐ నో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా అలాంటి హృదయం కలిగిన వ్యక్తి అని నా ఉద్దేశం. లేకపోతే ఉదయాన్నే లేచి ఇంత సమయం దేవుని సన్నిధిలో గడిపి దేవుని వాక్యానికి సమయాన్ని వెచ్చించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ గెట్ ఆపర్చునిటీ టు బి విత్ యూ గైస్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. దేవుని వాక్యం మన జీవితంలో ఉండడం వల్ల ఎంత లాభమో అనేది మోషే ఇజ్రాయేలుతో చెప్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం
28వ అధ్యాయంలో అసలు దేవుని ఆజ్ఞలను విని వాటిని గైకొనడం వల్ల మనకెంత లాభమో ఆయన వ్యక్తపరుస్తాడు అందులో. మొదటి 14 వచనాల్లో మనకు తెలుసు కదా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా ఆశీర్వాదమో లేకపోతే శాపంతోనో నింపబడింది. ఆ అధ్యాయంలో ఉన్న 68 వచనాల్లో మొదటి 14 వచనాలు దేవుని ఆజ్ఞ, దేవుని మాట విని నడుచుకుంటే వచ్చే ఆశీర్వాదాల గురించి రాయబడి ఉంటే, మిగతా వచనాలన్నీ కూడా అంటే 15వ వచనం నుంచి 68వ వచనం వరకు దేవుని మాట విని ఆజ్ఞలు గైకొనకపోతే వచ్చే నష్టం గురించి రాయబడింది. ఆ మొదటి 14 వచనాల్లో ఎంత ఆశీర్వాదాన్ని పొందుపరిచాడో, ఎంత క్లుప్తంగా దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్పాడో, 15వ వచనం నుంచి 68వ వచనం వరకు అంత వివరంగా మాట వినకపోతే ఎంత శాపాలు ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి 14 వచనాల్లో 3 రకాల ఆశీర్వాదం గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ, ఆ, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల అని ప్రారంభించాడు. ఈ దేవుళ్ళని నీకు వచ్చి ప్రాప్తించును. దేవుని మాట వినటం నేర్చుకుంటే అన్నాడు. ఇంకా చేయమనలేదు చూడండి. దేవుని మాట వింటూ నేర్చుకుంటే, ప్రతిదినం మనం దేవుని మాట వింటూ నేర్చుకుంటే, నువ్వు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. ఈ 3వ వచనం నుంచి 5వ వచనం వరకు దేవుని మాట వింటే మనకు వచ్చే ఆశీర్వాదాలు అని మనకు ఈజీగా అర్థమైపోతాయి. అంటే మన చేతిలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆశీర్వదిస్తాడు దేవుడు. 6వ వచనం నుంచి నెక్స్ట్ సెట్ అంతా దేవుని మాట విని దాన్ని అనుసరించి నడుచుకునే ఎడ్లా అంటాడు. నీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుంచి పారిపోదురు. నీ కొట్లలోను నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దేశంలో నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి. 2వ వచనంలో ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల అంటాడు. 9వ వచనంలో ఏమో నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఈ దేశంలో నిన్ను ఆశీర్వదించాలి అంటే నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల అన్నాడు. సో రెండో సెట్ ఆఫ్ ఆశీర్వాదాలేమో ఏవైతే మన చేతిలో లేవో, ఏవైతే మన స్థాయిని మించున్నాయో వాటన్నిటిని ఆశీర్వదిస్తానని. మొదటి సెట్లోనేమో ఆల్రెడీ నీ చేతిలో ఏ ఉన్నాయో ఆశీర్వదిస్తాడు వింటే, దేవుని మాట వినటానికి ఇష్టం చూపిస్తే. రెండో సెట్లోనేమో విని అనుసరించి నడుచుకుంటే నీ చేతిలో ఏవైతే లేవో, అంటే శత్రువులు నీ మీద పడడం నీ చేతిలో లేదు, నువ్వు చేసిన పనికి ఫలం రావటం అనేది నీ చేతిలో లేదు, నువ్వు ప్రయాణాలు చేసేటప్పుడు సేఫ్ గా ఉండడం అనేది నీ చేతిలో లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని అవతలోడు వచ్చి మనల్ని గుద్దేస్తే మనం చచ్చినట్టే. కనుక ఎంత నీ ట్రావెల్స్ అన్ని నీ చేతిలో లేని విషయాలు, అవన్నీ దేవుని విషయాలు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి, ప్రొటెక్ట్ చేయబడాలి అంటే దేవుడే చేయాలి ఆ పని. నీ శత్రువులు నీ మీద పడి నిన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు నువ్వు బయటపడటం అనేది నీ చేతిలో లేదు, దేవుని చేతిలోనే ఉంది. శత్రువులు నీ మీద నుంచి మనం ఆపలేం గనక మనం చేసే ప్రయత్నంలో మనకు దీవెన రావాలంటే దేవుని చేతిలోనే ఉంది, మన చేతిలో ఆడుంది లేదు. మనం ఉన్న ఏ పనిలో అయితే ఉన్నామో, ఏ దేశంలో ఉన్నామో ఆ దేశంలో స్థిరపడాలంటే మన చేతిలో లేదు, అది దేవుని చేతిలోనే ఉంది. ఇవన్నీ ఏవైతే మన చేతిలో లేవో వాటి విషయంలో శ్రద్ధ చూపుతాడు దేవుడు. ఎప్పుడు ఇది దేవుని మాట విని ఆజ్ఞలు గాయకుంటాయి. ఇంకా తర్వాత నుంచి ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్ళాడు. భూ ప్రజలందరూ యెహోవా నామమున నువ్వు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. నీకిచ్చేదనని ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలం విషయంలో, పశువుల మందుల విషయంలోను, నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగును. యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమున కురిపించుటకు నీవు చేయ ప్రయత్నం అంతా ఆశీర్వదించుటకు ఆకాశమని తన మంచి ధన నిధిని తెరువును. ఇంకొక మాటలో ఏం చెప్తున్నాడంటే వర్షం టైంకి పట్టడం అనేది నీ చేతిలో లేదు. నువ్వు నేలనైతే దున్నుతావు, విత్తనం అయితే జల్లుతావు, కానీ వర్షం టైంకి పట్టడం నువ్వెడ సాధించగలవు? నువ్వు చేయలేని పని అది.
వర్షం టైంకి పడాలి, పడి నీకు సమృద్ధి రావాలి, పంట సమృద్ధిగా చేతిలోకి రావాలి అంటే అది దేవుని చేతిలోనే ఉంది, మన చేతిలో లేని విషయం. సో దాని విషయంలో కూడా నేను శ్రద్ధ చూపిస్తాను అని అంటాడు. దేవుడు అసలు తన మాట విన్న వారి జీవితాల్లో ఎంత అలాంటి శ్రద్ధ ఎలా చూపిస్తాడో ఇస్సాకు ఒక మంచి ఎగ్జాంపుల్ అండి మనకి. అసలు ఇస్సాకుకి దేవుడు ప్రొవిజన్ ఇచ్చిన ప్రొవిజన్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకి. ఆ ఇస్సాకు తన యూనో ప్రయాణాల్లో తండ్రి చనిపోయిన తర్వాత కరువును ఎదుర్కొన్నాడు తనున్న ప్రాంతంలో. మనం ఈ సంఘటన ఆదికాండం 26వ అధ్యాయంలో చదువుతాం. ఇస్సాకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అనూహ్యంగా తరలించబడాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనకి ఇట్లాంటి నేను దీని గురించి ఆలోచించినప్పుడు కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనూహ్యంగా దేవుడు మనం ఉన్న స్థానం నుంచి ఇంకో స్థానానికి పంపించేస్తాడు. ఇస్సాకు పరిస్థితులు ఎంత సర్కమ్స్టాన్సెస్ ఎలా భీకరంగా తయారైపోయినాయి అంటే ఆ టైంలో ఇంకా ఆ ఊర్లోంచి పోవాల్సిందే, ఇంకా అక్కడ ఉంటే కష్టం ఇంకా సర్వైవ్ అవటం. అందుకని ఇస్సాకు బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన తండ్రి కూడా అంతకుముందు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కదా. ఐగుప్తు దేశానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రయాణం ప్రారంభించాడు ఇస్సాకు. తాను ఆ కరువు అబ్రాహాము దినాల్లో వచ్చిన లాంటి కరువు వచ్చింది అంటాడు మనం 26వ అధ్యాయం చదివితే. అక్కడి నుంచి బయలుదేరి ఇస్సాకు దారిలో గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు దగ్గరకు వచ్చాడు. మీరు గమనించండి, యాక్చువల్గా కానాన్ దేశంలో ఉన్న ఇస్సాకు ప్రయాణంలో నా ఉద్దేశంలో ఫిలిస్తీన్ల పట్టణంలోకి వచ్చి ఉంటాడు. వెనక్కి వెళ్తున్నాడు కదా, కిందకు వస్తాడు ఉంటాడు కదా, ఇజ్రాయెల్ నుంచి కిందకి వెళ్తున్నాడు అనమాట. సైనరిక్ డెజర్ట్ లోంచి ఐగుప్తుకి వెళ్ళిపోవాలి కనుక దారిలో ఉన్న ఫిలిస్తీన్ల పట్టణమైన గెరార్లో ఆగాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకు, ఇక్కడ ఉండు అన్నాడు. నువ్వు ఐగుప్తుకు వెళ్ళక నేను నీతో నీ చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరదేశమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును అంటాడు. అంటే యాక్చువల్ గా ఐగుప్తుకి వెళ్ళాలని ప్లాన్ లో ఉన్నాడు ఇస్సాకు, ఎందుకంటే తండ్రి అంతకుముందు ఐగుప్తుకి వెళ్ళాడు కనుక. ఐగుప్తుకి వెళ్ళాలన్న ఉద్దేశంలో ఆ ప్రయాణంలో గెరారు ప్రాంతానికి వస్తే దేవుడు నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. అదేంటి గెరారులో ఉండడం ఏంటి? గెరారులో ఫిలిస్తీన్లు కదా, ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలీలకు పడదు కదా, మా కుటుంబాలకి ఫిలిస్తీన్లకి పడదు కదా, ఈ శత్రువుల స్థలం కదా ఇది. ఐగుప్తులో అయితే కనీసం ఫ్రెండ్స్ ఉంటారు, అంతకుముందు ఆల్రెడీ నాన్న వెళ్ళాడు గనక, మా తండ్రి గారు ముందే వెళ్ళారు గనక కొంచెం ఫెమిలియారిటీ ఉంటుంది అక్కడ. ఇక్కడ అసలు ఎవడు తెలీదు, ఈ స్థలంలో ఉండడం వల్ల నాకు నష్టం. అంతేకాకుండా నేను ఎక్కడైతే కరువును ఎదుర్కొంటున్నానో అలాంటి కరువు ఈ దేశంలో కూడా ఉంది. ఐగుప్తులో అంటే కరువు లేదు కాబట్టి అక్కడికి వెళ్దామని నా ఉద్దేశం కదా. అసలు యాక్చువల్గా ఇస్సాకు పరిస్థితి అది. కానీ దేవుడు ఇక్కడే ఉండు అని చెప్పాడు ఇస్సాకుని. సో ఉన్నాడు ఇంకా అక్కడ. ఈ డిసైడెడ్ దట్ హీ వుడ్ స్టే దేర్. తండ్రికి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అదే వాగ్దానం మళ్ళీ రిపీట్ చేసి అబ్రాహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, కట్టడాలను, నియమాలను గైకొన్నాడు కదా, నువ్వు కూడా అదే చేయ అంటున్నాడు అనమాట. నువ్వు కూడా అలానే చేస్తే నీకున్న స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అక్కడ జరిగిన ప్రాంతాలన్నీ ఆ విషయాలన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత అబీమెలెకు ఇస్సాకు భార్యను ఇష్టపడటం, సేమ్ ఐగుప్తులో ఎలా జరిగిందో అలా జరగడం, ఈ కానీ దేవుడు కాపాడటం, ఇవన్నీ జరిగినాయి. ఇస్సాకు ఆ దేశమందు ఏం చేశాడు? ఇంకా సరే ఇక్కడ సెటిల్ అయిపోయాను కదా. యాక్చువల్గా ఇస్సాకు వ్యవసాయదారుడు కాదు, తన వృత్తికి సంబంధించిన వృత్తి కాదు అది వ్యవసాయం. కానీ ఇంక అక్కడ ఉన్నాడు కదా, ఆ దేశం మందు 12వ వచనం చూస్తే, ఆ దేశం ముందు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను అంటాడు. అసలు ఉన్న స్థలం నుంచి వేరే స్థలానికి పారిపోతున్న వ్యక్తి, వేరే చోట ఎక్కడో చోట జీవనోపాధి ఎత్తుకుందాం అనుకున్న వ్యక్తిని దేవుడు ఆపి శత్రువుల స్థలంలో సెటిల్ అయ్యేటట్టు చేసి సేమ్ కరువు వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. కానీ అదే కరువు ప్రాంతంలో
ఇస్సాకు చేసిన పనికి దేవుని మాట విని ఉన్నాడు కదా. ఇస్సాకు మాట విన్నాడు గనక ఆ ప్రాంతంలో పంట పండించాడు దేవుడు. ఎంత పంట? మిగతా వాళ్ళందరికంటే ఎక్కువగా, డబుల్ పంట కూడా కాదు, మళ్ళీ నూరింతల పంట అన్నాడు. అంటే ఇస్సాకులాగే మిగతా వాళ్ళు కూడా దున్నారనమాట. ఇస్సాకులాగే మిగతా వాళ్ళు కూడా విత్తనాలు వేశారనమాట అదే కరువు ప్రాంతంలో. యాక్చువల్ గా ఆ ప్రాంతానికి ఇస్సాకు కొత్తోడు, కానీ మిగతా వాళ్ళందరికంటే కూడా నూరంతల ఫలం పొందాడు. ఎంతగా దేవుడు ఈ వ్యక్తిని ఆశీర్వదించాడంటే క్రమక్రమంగా గొప్పవాడయ్యాడు ఇస్సాకు. 13వ వచనంలో అతడు మిక్కిలి గొప్పవాడట అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చింది. ఎంత అభివృద్ధి చెందాడంటే 14వ వచనం వచ్చేసరికి ఫిలిస్తీన్లు ఇతని యొక్క గొర్రెలను, ఆస్తులను, దాసులను, గొప్ప జనసమూహమును చూసి ఇతన్ని చూసి అసూయపడ్డం ప్రారంభించారు. ఈ ఊరికి ఇమ్మిగ్రెంట్ గా వచ్చాడు వీడు, మా దేశానికి ఏదో పట్టగొట్టు కోసం వచ్చిన వ్యక్తి మా దేశానికి అప్పిచ్చే స్థాయికి ఎదిగాడు వీడు అన్న కడుపు వాళ్ళకి కోపం వచ్చేసింది. అంత కడుపు మంట వచ్చింది వాళ్ళకి. అంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. కొన్ని విషయాలు దేవుని చేతిలోనే ఉంటాయండి, మన చేతిలో ఉండవు అసలు. మనం చేయాల్సింది దేవుని మాట వింటాం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి వచనంలో, నువ్వేం చేయకు, నా ఉపదేశాన్ని మరువకుండా నా ఆజ్ఞలను గైకొండు అంతే. ఇక నీ చేతిలో లేనిది ఏదైతే ఉందో దాన్ని నేను ఎంతగా ఆశీర్వదిస్తాను నీకు అర్థమవుతుంది. అప్పుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు ఆ మోషే మిగతా సెక్షన్ లో, నువ్వు గనక అలా ఉంటే నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదో గాని అప్పు చేయమంటాడు. నువ్వు అన్ని దేవతలను అనుసరింపక, ఎవరిని పూజింపక, నేను చెప్పిన మాటలు విని నేను చెప్పినట్టు నువ్వు చేస్తే యెహోవా నిన్ను తలగా నియమించింది గాని తోకగా నియమింపడు, నీవు పైవాడివిగా ఉండవు గాని కిందివాడివిగా ఉండవు. ఈ అప్పిచ్చే స్థితి, అప్పు తీసుకోని స్థితి, తలగా ఉండే స్థితి, తోకగా ఉండని స్థితి, పైవాడిగా ఉండే స్థితి, కిందవాడిగా ఉండని స్థితి ఊరినే రాదండి. అవి మనం క్యాలెండర్లో ప్రింట్ చేసుకొని వాటిని రోజు చదివితే మనం అవ్వం అట్లా. అవి జరగాలి అంటే దేవుని మాట తూచా తప్పకుండా కుడికి గాని ఎడవకు గాని తొలగకుండా చేయాల్సిన వ్యక్తులు అంటారు. దేవుని ఉపదేశాన్ని మరవకుండా ఆయన చిత్తం ఎంత కష్టతరమైనా సరే దానికి లోబడి ఉండడానికి ఇష్టపడి ఉండాలి మనం. ఇసాకు లాజిక్ గా చెప్పచ్చు, నేను వెళ్ళిపోతాను ఐగుప్తుకని, కానీ దేవుడు నువ్వు గెరారులో ఉండు అంటే ఉన్నాడు ఇక అక్కడే. మనం అనుకోవచ్చు మనం అసలు 26వ అధ్యాయం పూర్తిగా చదవాలండి. అసలు దేవుని ఆశీర్వాదం ఎలా రెట్టింపు అవుతూ వచ్చిందో మనకు అర్థమవుతుంది. ఆయన ఆశీర్వాదాన్ని చూసి వీళ్ళ కుళ్ళు కొట్టి ఆ దేశం నుంచి బయటికి పోయేటట్టుగా చేశారు రాజుతో మాట్లాడి. మరి రాజుని ఏమని బెదిరించారో, ఏం భయపెట్టారో మనకు తెలియదు. వీడిక్కడే ఉంటే మనల్ని తొక్కేస్తాడు, వీడు పంపించేయండి అంటే ఆ రాజు అకారణంగా పంపించేస్తాడు ఇస్సాకుని అక్కడి నుంచి. బతికినాడాడో ఏదో ఒక రకంగా అక్కడి నుంచి బయలుదేరాడు ఇస్సాకు. మళ్ళీ తిరిగి తన ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఇస్సాకు అర్థమైపోయింది, నేను ఐగుప్తులో పోవాల్సిన అవసరం లేదు, నేను కరువులో ఉన్న ప్రాంతం నుంచే నాకు దేవుడు సమృద్ధినిచ్చాడు, నేను ఐగుప్తుకు పోయి సర్వైవ్ ఏముందిలే, మళ్ళీ తిరిగి తన దేశానికి బయలుదేరిపోయాడు. ఈ దేశానికి బయలుదేరుతూ అబ్రాము అంతకుముందు ప్రయాణం చేస్తున్న ప్రాంతాల నుంచే ప్రయాణం చేస్తున్నాడు గనక అబ్రామ్ ఎక్కడెక్కడ ప్రయాణం చేశాడో అక్కడ ఈ గెరార్ నుంచి గెరార్ లోయ దగ్గరికి వెళ్ళి ఆ గెరార్ లోయలో అబ్రామ్ అంతకుముందు తవ్వించిన బావులు మీకు తెలుసు కదా. అబ్రామ్ ఎక్కడికి పోయినా సరే టెంట్లు వేసినప్పుడు ఒక బావి తవ్వించేవాడు. ఆ బావి నీళ్లు అందరికి నీళ్ళకి అవసరం అన్నట్టుగా ఎక్కడైతే బావి తవ్వించాడో అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదామని గెరార్ లోయలోకి వెళితే ఫిలిస్తీన్లు ఇస్సాకు వెళ్ళడం కంటే ముందే వెళ్ళిపోయి అబ్రాము తవ్వించిన బావిల్లో మట్టేసి క్లోజ్ చేసి పడేశారు, ఇస్సాకు వాటర్ ఉండకూడదని, మంచినీటి బావిని. చూడండి వీళ్ళ అసూయ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో. ముందు ఆ దేశం నుంచి బయటికి పంపించారు బలవంతంగా, తాను పోయి ఎక్కడో లోయల్లో ఉందాం అనుకుంటే అక్కడికి ఫిలిస్తీన్లు ఆల్రెడీ వెళ్ళి తవ్విన బావిలన్నీ పూడ్చిపడేశారు. సో ఇస్సాకు ఇంకా అక్కడే ఉండి మళ్ళీ తిరిగి బావిలు తవ్వించుకున్నప్పుడు ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే
పూడ్చివేయబడిన బావుల్లోంచి కూడా మళ్ళీ నీళ్లు తెప్పించాడు. ఈ నీళ్లు వచ్చినాయి కదా అని చెప్పి వాళ్ళు సంతోషపడుతుంటే మళ్ళీ వచ్చారు ఫిలిస్తీన్లు వచ్చి, ఇవి మా బావులు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి అని మళ్ళీ దోశారు ఆయన అక్కడి నుంచి. అసలు ఇస్సాకుని సెటిల్ అవనివ్వలేదు ఫిలిస్తీన్లు. అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ అదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎడారి ప్రాంతంలోకి వెళ్ళాల్సి వచ్చింది ఇస్సాకు. అంతకుముందు తండ్రి ఎక్కడైతే బావి తవ్వించలేదో ఆ ప్రాంతానికి తను వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ఇంకక్కడ తవ్వాడు. అందులోంచి నీళ్ళు వచ్చినప్పుడు ఇక అక్కడ ఎవ్వరు రాలేదు కనుక ఇంకక్కడ సెటిల్ అయ్యాడు ఇస్సాకు. అండ్ నా పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. కరువులో ఉన్న పంట పండేటట్టుగా చేశాడు దేవుడు. ఇతరులు బావులు పూడ్చిన బావుల్లోంచి నీళ్లు తెప్పించాడు. చివరికి ఇస్సాకుని ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్లి బీర్షెబాలో కూడా, అంటే ఆ ఎడారి ప్రాంతంలో కూడా బావులు తవ్వించి ఆ బావిలోంచి నీళ్లు తెప్పించాడు దేవుడు. సో మనం దేవుని చిత్తానికి లొంగిన వ్యక్తులమై ఉంటే ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుకే 2వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? నీ ఇది అవి ఏవి? నా ఉపదేశం మరవకుండా నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గాయకుంటే అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీ కలుగు చేయను అంటాడు. దీర్ఘాయు మనం ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని మాట విని ఆజ్ఞలకు గాయకుంటే, ఆ ఉద్దేశాన్ని మరువకుండా ఉంటే అవి నీకు దీర్ఘాయువుని ఇస్తాయి అంటాడు. దీర్ఘాయువునివ్వటం అంటే, దీర్ఘాయువుతో చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఎప్పుడు చచ్చిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. కొంతమంది ముసలాళ్ళు గట్టి కదిలించండి, ఎప్పుడు చచ్చిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ మాటలు ఎప్పుడు చావు మాటలు ఉంటాయి. ముసలివాళ్ళే ఎందుకు, మనమే ఇప్పుడు గట్టి గదిలిస్తే ఎందుకు బతుకున్నాను నాకే అర్థం కాదురా అన్న స్థితిలో ఉంటాం మనం. సో దీర్ఘాయువుతో ఉండడం గొప్ప విషయం కాదనమాట. ఇక్కడ దీర్ఘాయువుతో సుఖజీవంతో గడిచి సంవత్సరాలు కలిగి ఉండడం అవసరం. మనం ఎక్కువ కాలం బతకడం వల్ల లాభం ఉండదు, బతికిన కాలం సుఖంగా బతకడం అవసరం. సో దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా ఆజ్ఞలను నా ఉపదేశాలను గైకొనే వ్యక్తివి అంటే దీర్ఘాయువుతో పాటు సుఖజీవాన్ని జీవించే జీవితాన్ని, శాంతిని నీకు అనుగ్రహిస్తానంట. ఇది పాయింట్ అక్కడ. సో నాట్ ఓన్లీ అ లాంగ్ లైఫ్ వేర్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ లైఫ్. మన లాంగ్ లైఫ్ ని సాటిస్ఫైడ్ గా బతకాల్సిన అవసరం ఉంది కదా మనకి. డిస్సాటిస్ఫైడ్ గా ఉండడం వల్ల లాంగ్ లైఫ్ ఉండి లాభమే ఉంది కదా. చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తిని ఎంత ఆశీర్వదించాడు దేవుడు. తన మాట వినటం ద్వారా, దేవుని మాట వినే వ్యక్తి అయి ఉండడం వల్ల ఎంతగా ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నా కూడా సుఖంగా బతకగలిగాడు ఎక్కడున్నా సరే. ఇది జ్ఞాని మనకు నేర్పిస్తున్న విషయం. అయ్యా, దయచేసి దేవుని వాక్యానికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వు, దేవుని చిత్తానికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వు. ఇస్తే నువ్వు సుఖంగా బతుకుతావు, ఎక్కడున్నా సుఖంగా బతుకుతావు, ఎక్కువ కాలం బతుకుతావు. సో మొదటి ఆజ్ఞ ఏంటి? దేవునితో సమయం గడుపు, దేవుని వాక్య ధ్యానంలో సమయం గడుపు, ఆ ఆజ్ఞలను పాటించడంలో ఇష్టత చూపించు. అది నీ జీవితానికి చాలా ప్రాముఖ్యం. అది నీకు సుఖ జీవితాన్ని ఇస్తుంది అంటున్నాడు. సో టైమ్ విత్ గాడ్ ఈజ్ ద కీ టు ట్రూ బ్లెస్సింగ్. మనం దేవునితో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువగా దేవుడు మన జీవితాన్ని ఆశ్రయిస్తాడు. ఇక్కడ చూడండి, ఆ దేవునితో సమయాన్ని, దేవుని ఆజ్ఞలు వినటానికి ఉపయోగించే సమయాన్ని దేవుడు హెచ్చించి సమయాన్ని ఇస్తున్నాడు మనకి. మనం సమయాన్ని దేవునితో సమయం గడపకుండా ఉండడానికి ఒక కారణం, ఎక్కువగా చెప్పే కారణం ఏంటంటే టైం లేదు అని. టైం లేదు అని టైం గడపం మనం దేవుడితో. కానీ
టైం తీసుకొని దేవునితో టైం గడిపితే దేవుడు టైం యాడ్ చేస్తున్నాడు మనకి. చూసారా? దేవునితో సమయం గడిపే వ్యక్తి ఆయన వాక్యాన్ని, ఉపదేశాన్ని పొందుకుంటాడు. సమయం గడిపాడు గనక ఉపదేశాన్ని పొందుకోగలిగాడు. సమయం గడిపిన వ్యక్తి తన సమయాన్ని వెచ్చించి దేవునితో సమయం గడిపాడు గనక దేవుడు ఆ సమయానికి ఇంకొక సమయం యాడ్ చేస్తున్నాడు. దీర్ఘాయువును సుఖజీవంతో గడిచి సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అమేజింగ్. ఇట్స్ హౌ గాడ్ రెస్పాండ్స్ టు పీపుల్ హూ రెస్పాండ్ టు హిమ్. సో టైమ్ విత్ గాడ్ ఈస్ ద కీ టు టైమ్ ఇన్ లైఫ్ అని రాసుకున్నాను నేను. టైమ్ విత్ గాడ్ ఈస్ ద కీ టు టైమ్ ఇన్ లైఫ్. మనకి టైం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ టైం దేవునితో గడపాలన్నమాట. We won't lose time. When we spend time with God, we don't lose time at all. We actually gain more time. Next. సో మొదట ఆజ్ఞ ఏంటి? టైం విత్ గాడ్ అన్నాడు. నువ్వు ఎంత ఎక్కువ టైం ఆయనతో గడిపితే అంత ఎక్కువ ఆశీర్వాదం నీ జీవితానికి. నెక్స్ట్ 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణంగా ధరించుకునము, నీ హృదయమైన పలక మీద వాటిని రాసుకునము. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడమని అనిపించుకుందువు అని. ఇంగ్లీష్ లో 3వ వచనం లవ్ అండ్ లాయల్టీ అని ట్రాన్స్లేట్ చేయబడింది. మనం దయ సత్యం అని రాసుకున్నాం, కానీ యాక్చువల్ గా జ్ఞాని అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ప్రేమ యథార్థత అని. ప్రేమ యథార్థత అని. లవ్ అండ్ లాయల్టీ. కైండ్నెస్ అండ్ లాయల్టీ ఇంకో ట్రాన్స్లేషన్ లో. కైండ్నెస్ అండ్ లాయల్టీ ఆర్ లవ్ అండ్ ట్రూత్. మనం ఏ విధంగా ట్రాన్స్లేట్ చేసుకున్నా ఈ పాయింట్ ఏంటంటే నీ హృదయంలో దయను పెట్టుకో, నీ హృదయంలో ప్రేమను పెట్టుకో. ప్రేమలో నుంచే కదా దయ పుట్టేది. సో ప్రేమను పెట్టుకో. యథార్థత ఉండు నీ జీవితంలో. ముఖ్యంగా నీకు ఇతరులకు సంబంధించిన సంబంధాల విషయంలో, సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రేమను దయను, సో ఆ ప్రేమను యథార్థతను కంఠభూషణంగా ధరించుకో అంటాడు. అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో 4వ వచనంలో తెలిసిపోద్ది మనకి. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నువ్వు దయనుంది అన్నాడు. నీ అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే మాట్లాడుతున్నాడో అవి ఇతరులతో మన సంబంధ బాంధవ్యాలను ప్రభావితం చేసే విషయాలు అన్నమాట. దయ సత్యం అనేవి, ప్రేమ యథార్థత అనేవి ఇతరులతో మన సంబంధాన్ని ఎఫెక్ట్ చేసే విషయాలు ఇవి. అందుకే వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటాడు. నీ హృదయం మీద రాసుకోమన్నాడు, కానీ హృదయంలోనే కాదు బయటకు కూడా కనపడాలి. ఇవి ఏంటవి? ప్రేమ యథార్థత. ఇవి బయటకు కనపడే విషయాలు అయి ఉండాలి. మరి ముఖ్యంగా నీ సంబంధాల విషయంలో అయి ఉండాలి. మొదటి ఆజ్ఞ దేవునికి మనకు వ్యక్తిగత సంబంధం గురించి చెప్తే, ఈ 3వ వచనంలో ఉన్న 2వ ఆజ్ఞ ఇతరులకు మనకు మధ్య సంబంధాల విషయంలో ఎలా ఉండాలో తెలియజేసే ఆజ్ఞ. ఈ లోకంలో ఎక్కువ శాతం వివాహాలు చెడిపోవడానికి కారణం 3 విషయాలు. నన్ను ఏదైనా వివాహంలో వాక్యం చెప్పమంటే ఖచ్చితంగా ఈ మాటలు చెప్తాను నేను వాళ్ళకి. ఎనీ రిలేషన్షిప్, లీవ్ ద మ్యారేజ్, అసలు ఎనీ రిలేషన్షిప్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అఫెక్టెడ్ బై 3 things అండ్ మ్యారేజ్ ఈజ్ అఫెక్టెడ్ బై దీస్ 3 things మోర్. ఒకటి అనుమానం. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక్క వ్యక్తికి అవతల వ్యక్తి మీద అనుమానం ఉన్నా ఆ సంబంధం త్వరగా నాశనం అయిపోతుంది. ఎన్ని వివాహాలు అనుమానం వల్ల నాశనం అయిపోవాలో చెప్పండి. భర్త భార్యను అనుమానించడమో, భార్య భర్తను అనుమానించడమో, అది కేవలం శారీరక విషయాల మీద వల్ల కాదండి. అది ఆర్థిక విషయంలో అనుమానం ఉన్నా సరే, ఎక్కడ డౌట్ వచ్చినా కూడా ఒక రిలేషన్షిప్ లో ఇంకా అక్కడ నుంచి ఆ రిలేషన్షిప్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతా వస్తూ ఉంటుంది. ఇది భార్యాభర్తల విషయంలో సత్యం అయితే ఇంకా ఏ సంబంధం విషయంలో అయినా సత్యమే ఇది. ఇంకా
అనుమానం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. డామినెన్స్, రెండోది డామినెన్స్ విల్ డిస్ట్రాయ్ మ్యారేజ్. నేనే గొప్పవాణ్ణి, నేనే గొప్పదాన్ని అన్న మైండ్ సెట్, నా మాట వినాలి, నా మాట చెల్లాలి ఇక్కడ అన్న మైండ్ సెట్ ఏ సంబంధాన్ని నిలబెట్టలేదు. అసలు రిలేషన్షిప్ ఈజ్ అ కొలాబరేషన్. కొలాబరేషన్ లేని రిలేషన్షిప్ నిలబడలేదు. అంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సరైన సహకారం, సహాయం ఇరువురి పట్ల లేకపోతే ఆ సంబంధం నిలబడడం కష్టం. అది వివాహమనే కాదు, ఏ సంబంధమైనా, ఏ టీం అయినా అంతే. సో ఈ రెండింటి మధ్యలో ఒకళ్ళు గనక నేనే ఇంపార్టెంట్ ఈ రిలేషన్షిప్ లో అన్న మైండ్ సెట్, అన్న ప్రవర్తించడం ప్రారంభించారా, ఇంకా అది నిలబడదు. ఎట్లా నిలబడుతుంది? నిలబడలేదు కదా. సో డౌట్, డామినెన్స్, డిసెప్షన్. మూడోది మోసం. నేను గమనించిన వివాహాలన్నిట్లో ఎక్కువ వివాహాలు మోసం చేయడం వల్లే నాశనం అయిపోయింది. ఒకరినొకరు మోసం చేసుకోవడం వల్ల. అది ఏ రకమైన మోసమైనా సరే, అది ఆర్థికమైన, సంబంధాల విషయమైనా, ఏదైనా సరే, భర్త భార్యకి తెలియకుండా చేసిన విషయాలు, భార్య భర్తకు తెలియకుండా చేసిన విషయాల వల్ల వివాహాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఇవి నాశనం అవ్వకుండా ఉండాలి అంటే రెండే జరగాలి. మన హృదయంలో ప్రేమ ఉండాలి, యథార్థత ఉండాలి మన జీవితంలో. ఇవి రెండు ఉన్నాయి అనుకోండి, అంటే ప్రేమించే గుణం ఉంటే క్షమించే గుణం ఉంటుంది, ప్రేమించే గుణం అంటే దయ చూపించే గుణం ఉంటుంది, ప్రేమించే హృదయం ఉంటే చాలా విషయాల విషయంలో మనం సర్దుకుపోతాం ఒకరినొకరు. యథార్థత ఉందనుకోండి, అంటే ఇఫ్ దెర్ ఇస్ అ ట్రాన్స్పరెన్సీ ఇన్ రిలేషన్షిప్, డోంట్ యూ థింక్ దట్ రిలేషన్షిప్ విల్ స్టే స్ట్రాంగ్? అందుకనే దయను, ప్రేమను, సత్యమును కంఠభూషణంగా ధరించుకో అంటాడు. ఇవి దాచుకునే విషయాలు కాదు, ఇవి నీ ప్రవర్తనలో బయటికి కనపడాలి. కంఠభూషణం అంటే బయట వేసుకునేది కదండి. కంఠభూషణం అంటే లోపల వేసుకోగా. కంఠభూషణం అంటే నెక్లెస్ కదా, బైండ్ అరౌండ్ యువర్ నెక్ అన్నాడు. అంటే బయటికి కనపడేట్టు పెట్టుకుంటాం. మనం నెక్లెస్ వేసుకున్నాం అంటే దాని అర్థం ఏంటి? అందరికి కనపడాలని. బయటికే వేసుకుంటాం మెడలో. కంఠభూషణంగా ధరించుకో అంటున్నాడంటే నాకు ప్రేమ ఉంది అని నోటితో చెప్పద్దు, చూసి చూపించు. ప్రేమ కలిగి జీవించు. నీ మాటల్లో, నీ చేతల్లో నువ్వు ప్రేమ కలిగి ఉండు. బయటికి కనపడాలి, అవతల వ్యక్తికి తెలియాలి నువ్వు ప్రేమించే వ్యక్తివి అన్న విషయం. రెండోది, నువ్వు యథార్థత కలిగిన వ్యక్తివి అన్న విషయం అవతలకి ఎలా తెలుసుద్ది? నువ్వు అలా నీ నడవడిక వల్లనే కదా. సో అది బయటికి కనపడేటట్టు ఉండాలి. యథార్థత కలిగిన వాడిని నేను అని నువ్వు చెప్తే కుదరదు, అది యాక్షన్లో చూపించాలి. ఎప్పుడైతే అది చేస్తావో ఆటోమేటిక్ గా ప్రజల మధ్యలో నీకు ఆనర్ వస్తుంది అంటున్నాడు. దేవుని దృష్టిలో దయ పొందుతావు, ఇతరుల దృష్టిలో కూడా నువ్వు దయ పొందే వ్యక్తిగా మారుతావు అన్నాడు. నీ హృదయం అని పలక మీద వాడు రాసుకుని, అప్పుడు దేవుని దృష్టి ఎందును, మానవుల దృష్టి ఎందును దయనుంది, మంచివాడు అనిపించుకుందు అంటాడు. నీవు రెప్యుటేషన్, ట్రూ రెప్యుటేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు నిజంగా ప్రేమించేవాడివై, యథార్థత కలిగిన వాడివైతే నీ నీ విషయంలో సరైన రెప్యుటేషన్ వస్తుంది. నీకు రిలేషన్షిప్ లో అథెంటిసిటీ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దగ్గర నుంచి ఫేవర్ వస్తుంది నీకు. మనం తెలుగులో దయ అని ట్రాన్స్లేట్ చేసుకున్న మాట 3 రకాల డైమెన్షనల్ బ్లెస్సింగ్. అది ఒకటి, దేవుని దగ్గర నుంచి ఫేవర్ ఇస్తుంది. ఒకటే మనం దయ అని ట్రాన్స్లేట్ చేసుకున్నాం అంతే. ఆ మాటని మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఈ 3 రకాలుగా మాట్లాడతారు, ట్రాన్స్లేట్ అవుతుంది. ఫేవర్ అంటే ఏంటి? మనం ఏ పని చేయదలుచుకున్నా దేవుడు ఆ విషయంలో జోక్యం చేసుకొని ఆ పని మనకు సానుకూలంగా అయ్యేటట్టుగా చేయడం. అది కేవలం దేవుడు మాత్రమే కాదు, మనుషులు కూడా చేస్తారు అట్లా మనకి సానుకూలంగా అయ్యేటట్టుగా పనులు. అది ఫేవర్. ఇట్స్ నాట్ జస్ట్ దాట్. దయ అంటే కైండ్నెస్. ఆబ్వియస్లీ ఇట్ షోస్ దట్ పీపుల్ విల్ గో ఎక్స్ట్రా మైల్ టు షో కైండ్నెస్ టువర్డ్స్ us. మనకి చేయాల్సిన అవసరం లేదు కానీ చేస్తారు. మన పరిస్థితిని అర్థం చేసుకొని
మన విషయంలో ఎక్స్ట్రా మైల్ వెళ్ళి సహాయం చేస్తారు. దేవుడు చేస్తాడు, మనుషులు చేస్తారు. సో దర్ ఈస్ కైండ్నెస్ ఆల్సో. దర్ ఇస్ అ ఫేవర్, దర్ ఇస్ అ కైండ్నెస్ దట్ ఈస్ గివెన్ టు అస్. And the beautiful thing is, there is an authenticity in those kind of relationships. ఎందుకంటే నీలో మోసకరమైన మనస్తత్వం లేదు గనక, నీలో ప్రేమ కలిగిన హృదయం ఉంది గనక, నీ సంబంధాల విషయంలో కూడా దేవుడు నీకు అలా ఫేవర్ గా అయ్యేటట్టుగా చేస్తాడు. ఇది దేవుడిచ్చే వాగ్దానం. నువ్వు ఆయన మాట విని, ఆ రెండోది ఆయన ఈ ప్రేమను యథార్థతను కలిగి ఉన్న వ్యక్తి అయి ఉంటే. దట్స్ నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు 3వ ఆజ్ఞ దగ్గరికి వెళదాం. 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఏం జరుగుతుంది? నీ త్రోవలను ఆయన సరళము చేయను. ఆయన నీ త్రోవలను సరళము చేయను అన్నట్టు. సో 5, 6 వచనాలు మనం చూసినప్పుడు న్యాచురల్ గా మనకు అర్థమయ్యే మూడో విషయం ఏంటి? మొదటిదేమో నాకు దేవునికి సంబంధించిన విషయంలో ఆజ్ఞ, మొదటి వచనం. మూడో వచనం ఏమో నాకు ఇతరులకు మధ్య నాకు నా సంబంధాల విషయానికి సంబంధించిన ఆజ్ఞ. అయితే మూడోది నాకు నా నిర్ణయాలకు సంబంధించిన ఆజ్ఞ. నేను ప్రతిదినం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అనేక నిర్ణయాలు చేస్తాం మనం. ఉదయాన్నే లేచినప్పుడు ప్రారంభమయ్యే నిర్ణయాలు రాత్రి పడుకునేంత వరకు చేస్తూనే ఉంటాం. ఒక ఆయన నిన్న నేను ఏదో వాక్యం వింటూ ఉన్నాను. ఐ థింక్ ఐ వాజ్ లిజనింగ్ టు క్రేగ్ రోషాల్ అనుకుంటా. డెసిషన్స్ గురించి చెప్తున్నాడు వాక్యం. నాయకులు చేసే నిర్ణయాలు ఎంత ప్రాముఖ్యమైనయో అన్న విషయం గురించి చెప్తున్నాడు. వింటా ఉన్నాను అది. వింటూ ఉన్నప్పుడు ఆయన ఒక కొటేషన్ చెప్పాడు. అది తెలుగులో ఎలా చెప్పాలో అర్థం కాలేదు, కానీ ఐ జస్ట్ సే దట్ ఇన్ ఇంగ్లీష్. He says, when we are born, we look like our parents. We look like mother and father. When we are born, we look like our parents. But when we are dead, we will look like our decisions. Anted. When we are born, we look like our parents. But when we are dead, we will look like our decisions. Anted. మనం చచ్చిపోయినప్పుడు ప్రజలు మన నిర్ణయాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసినాయి అన్న విషయం చూస్తారు. మన నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం. చేసే ప్రతి నిర్ణయం మన జీవిత గమ్యాన్ని మార్చివేస్తుంది కనుక మనం చేసే ప్రతి నిర్ణయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు జీవిత గమ్యాన్ని మార్చే ఉండకపోవచ్చు. అంటే కాఫీ తాగాల, టీ తాగాల అనేది ఇట్ మే నాట్ ఎఫెక్ట్ మై లైఫ్ టైం, బట్ దెర్ ఆర్ మెనీ అదర్ డెసిషన్స్ దట్ విల్ ఎఫెక్ట్ మై లైఫ్ డెస్టినీ. నా ఆర్థిక విషయంలో నేను చేసే నిర్ణయాలు, ఉద్యోగ విషయంలో నేను చేసే నిర్ణయాలు, వివాహ విషయంలో నేను చేసే నిర్ణయాలు, ఎలాంటి వ్యక్తిని అనుసరించాలో అన్న విషయంలో నేను చేసే నిర్ణయాలు, దేవుని వాక్యం విషయంలో, దేవుని సంబంధం విషయంలో నేను చేసే నిర్ణయాలు, ఇవన్నీ నా భవిష్యత్తును ఎఫెక్ట్ చేసే విషయాలు. ఈ నిర్ణయాలు నా ప్రవర్తనని ఎఫెక్ట్ చేస్తాయి, నా ఆలోచనలు ఎఫెక్ట్ చేస్తాయి, నేను నడిచే త్రోవలను ఎఫెక్ట్ చేస్తాయి, నా భవిష్యత్తుని, నా డెస్టినీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి నేను చేసే నిర్ణయాలు. అందుకే జాగ్రత్త పడు అంటాడు జ్ఞాని. ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నువ్వు సొంత నిర్ణయాలు చేయొద్దు. నీ నువ్వు ఆలోచన చేసుకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేయకు. అఫ్ కోర్స్ యూ మే బి అ స్మార్ట్ గై, నువ్వు తెలియగలిగిన వాడు అయి ఉండొచ్చు, కానీ నీ స్వబుద్ధిని మాత్రం నువ్వు ఆధారం చేసుకోకు. నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచి ఆయన అధికారానికి ఒప్పుకో అన్నాడు. దేవుని అధికారానికి ఒప్పుకుంటే ఏం జరుగుతుందో నిన్న చెప్పాను నేను ఆల్రెడీ.
దేవుని చిత్తానికి, దేవుని అధికారానికి ఒప్పుకొని జీవించే జీవితం ఎంత ధన్యకరమైంది అన్న విషయం నిన్న మనం అబ్రాహాం జీవితాన్ని చూసి నేర్చుకున్నాం. ఇక్కడ జ్ఞాని కూడా అదే విషయాన్ని మళ్ళీ ఉటంకిస్తున్నాడు. నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయనకు అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటి? దేవుని చిత్తం తెలుసుకోవడం వేరు, దేవుని అధికారానికి ఒప్పుకోవడం వేరు. తేడా ఉంది ఈ రెండిటికి. మనం చాలాసార్లు దేవాన్ని చిత్తం ఏంటో తెలియజేయని ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తం తెలియచేయబడిన తర్వాత దాన్ని పాటించాలా లేదా అనేది మన చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మన చిత్తం మధ్యలో ఎంటర్ అవుతుందో, అప్పుడు దేవుని చిత్తం మనం చేస్తామా లేదా అన్న నిర్ణయం మన చేతిలో ఉంటుంది కనుక, అప్పుడు చేసే నిర్ణయం మన జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో కొన్నిసార్లు మనుషులు తప్పుడు నిర్ణయాలు దేవుని చిత్తం ఏంటో తెలియక చేస్తారు. కొన్నిసార్లు మనుషులు తప్పుడు నిర్ణయాలు దేవుని చిత్తం ఏంటో తెలిసి అది నచ్చక చేస్తారు. అంటే దేవుడు బయలుపరిచినా కూడా, మనకు తెలియజేసినా కూడా, అబ్బాయి అలా కష్టం లేండి, మన వల్ల కాదు అని నచ్చక చేస్తారు. కానీ అందుకనే ఈ జ్ఞాని ముందే చెప్తున్నాడు, నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకోకురా నాయన, నువ్వు సొంత ఆలోచనలు పెట్టుకోకు. నీ జీవితం వరకు నువ్వు అభివృద్ధి చెందాలంటే, నీ త్రోవలన్నీ సరళంగా ఉండాలి అంటే, అంటే నువ్వు నడిచే ప్రతి దారి తిన్నగా ఉండాలన్నా, నువ్వు అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలన్నా, నీ పని కరెక్ట్ గా జరగాలన్నా, నువ్వు నీ ప్రవర్తన విషయంలో మాత్రం దేవుని అధికారానికి ఒప్పుకో. అంటే దేవుని చిత్తం ఒక్కొక్కసారి మనకు నచ్చకపోయినా, ఆ చిత్తానికి నువ్వు సంతోషంగా ఒబే అవ్వు, అధికారానికి ఒబే అవ్వు. అప్పుడు నీ త్రోవలు సరళంగా ఉంటాయి అని చెప్తున్నాడు. మోషే యెహోషువకు బోధించిన విషయం అదే. 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం కానీ, దేవుడు యెహోషువతో మాట్లాడిన విషయం కూడా అదే. దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానించు అని చెప్పాడు. దీంట్లో నుంచి తొలగిపోకు. అప్పుడేం జరుగుతుంది? నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతాన్ని నీకు ఇస్తాను. నీ చేతులతో ఏ పని చేయడానికి నువ్వు పూనుకున్నా ఆ పనిలో నీ సఫలతనిస్తా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని నీకు ఇస్తా. నీ ముందు నుంచి నీ శత్రువులని అందరినీ పంపించేస్తా. 7 రకాల శత్రువుల గురించి మాట్లాడాడు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో. 7 రకాల శత్రువులు. ఆ 7 రకాల శత్రువులు ఫిజికల్, భౌతికపరమైన శత్రువులు అయి ఉంటారు, లేదా మన విషయంలో ఆత్మీయపరమైన శత్రువులు అయి ఉంటారు. అప్పుడు అక్కడ వాళ్ళకి ఫిజికల్ శత్రువులు. ఆ 7 రకాల ప్రజల జాతుల్ని మనం చదివితే, ఇవి 7 రకాల స్పిరిచువల్ బ్యాటిల్స్ ని సూచించేవిగా ఉంటాయి మనకి. ఇంకోసారి ఎప్పుడన్నా నాకు అవకాశం ఉన్నప్పుడు అందులో చెప్తా వాక్యం. ఈ 7 రకాలని ఎలా ఓడించాలో, ఆ ఓడించడానికి కావాల్సిన నువ్వు చేయాల్సిన విషయం ఏంటి అని యెహోషువకు చెప్పాడు. నువ్వు చేయాల్సిన విషయం ఏంటి? నువ్వు వాక్యం చదువు, దివారాత్రం దాన్ని ధ్యానించు, అది చెప్పినట్టు చెయ్యి, కుడికి గాని ఎడం గాని తొలగకుండా చెయ్యి. ఇది నా చిత్తం నీ పట్ల. నువ్వు అలా చేస్తే, నీ నిర్ణయాలు అలా చేస్తే, ఏ త్రోవ కూడా సరళంగా లేకుండా ఉండదు. ప్రతి త్రోవ నేను సరళం చేస్తాను. ప్రతి దారి, నువ్వు వెళ్ళే ప్రతి దారిని నేను జాగ్రత్తగా సెట్ చేస్తాను నీకు అంటున్నాడు. జ్ఞాని కూడా ఇప్పుడు మనకు అదే జ్ఞాపకం చేయాలి. నీ నిర్ణయాల విషయంలో దేవుని చిత్తానికి నేను సమర్పించుకో. మరి నాకు దేవుని చిత్తం ఎలా తెలుసుద్ది అన్న ప్రశ్న ఎవరన్నా ఒకళ్ళు మీరు అనుకుంటా ఉంటే, అందుకే మొదట ఆజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది మనకి. మొదట ఆజ్ఞ ఏంటి? నువ్వు దేవునితో సమయం గడుపు, దేవుని వాక్యాన్ని ధ్యానించు అని చెప్పాడు ముందే. దేవుని వాక్యాన్ని హృదయంలో రాసుకొని ఎందుకన్నాడంటే, దేవుడు తన నిర్ణయాలను, తన చిత్తాన్ని తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తాడు కనుక, మనం ఎంత ఎక్కువ సమయం దేవునితో గడిపితే అంత త్వరగా, అంత ఎక్కువగా మన దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలం, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలం. మనం అది అర్థం చేసుకొని మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన అధికారాలు ఒప్పుకొని నడుచుకుంటాం కనుక, మనం అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడిస్తాడు, ప్రతి త్రోవను సరళం చేస్తాం. ఎనిమిది 7, 8 వచనాలు ఇప్పుడు. 4వ విషయం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు.
యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్నాడు. ఇంత చెప్పి ఈ మాట ఎందుకు అన్నాడంటే ఆ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టమని అనటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నేను నిన్ను చెప్తున్నాను కదా, నాకు ఆల్రెడీ తెలుసులే, మళ్ళీ నాకు కొత్తగా చెప్పేదేంటి నువ్వు అన్న మైండ్ సెట్ తో చాలా మంది ఉంటారు. అసలు ఒక విషయం మనకి రిపీటెడ్ గా తెలియజేయబడుతుందంటేనే దాని అర్థం మనం వినలేదని మొదటి నుంచి. తల్లిదండ్రులకి ఈ విషయం బాగా అర్థం అవుద్ది. మనం పిల్లలకి ఎప్పుడైనా వాళ్ళని సరి చేసేటప్పుడు, కరెక్ట్ చేసేటప్పుడు, అరే ఎన్నిసార్లు చెప్పాలరా నీకంటాం. ఎన్నిసార్లు ఎందుకు చెప్తాం మనం? అన్నిసార్లు మన పిల్లలకి ఒకే విషయాన్ని రిపీటెడ్ గా ఎందుకు చెప్తాం అంటే, వాళ్ళు మనం చెప్పింది వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదని అర్థం, లేకపోతే వాళ్ళు చెప్పినా ఇగ్నోర్ చేస్తున్నారని అర్థం. ఇప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళ బెడ్ రేయ్ దుప్పటి సర్దావా అని అడుగుతాం. నిద్ర లేచిన వెంటనే మనం నేర్పించే ఒక విషయం ఏంటి? దుప్పటి మడత పెట్టి సరిగ్గా బెడ్ మీద పెట్టడం తల్లిదండ్రులుగా. ఇప్పుడు మొదటిసారి, 2 సార్లు, 3 సార్లు ప్రతిసారి మనం చెప్తానే ఉంటాం కదండి. పిల్లలు లేచిన వెంటనే దుప్పటి సర్దుకున్నావా, సర్ది పెట్టావా అని అడుగుతాం. ఒక పాయింట్ లో పిల్లలు రివర్స్ లో మనకు ఆన్సర్లు చెప్పడం ప్రారంభిస్తారు. మాకు తెలుసులే, మేము చేస్తాం కదా అంటారు. మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చేయలేదు కాబట్టి మనం రిపీట్ చేస్తాం. రిపీట్ చేస్తే ఏమంటాం మనం? ఏమంటారు వాళ్ళు? మాకు తెలుసులే, నువ్వు ఎన్నిసార్లు చెప్తావు నాకు అని అంటారు. ఆ, ఉమ్, అంటే తెలిసినా కూడా మనం చెయ్యం కాబట్టి దేవుడు రిపీట్ చేస్తాడు అన్ని మనకి. ఆ, ఎందుకు మనం ఆ, దేవుడి రిపీట్ చేయాల్సి వస్తుంది అంటే, నాకు తెలుసులే అన్న యాటిట్యూడ్ మనది. అది జ్ఞాని మనకు చెప్తుంది. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు అంటున్నాడు. అది నాకు అన్ని తెలుసులే అని నువ్వు అనుకోవద్దు, నీకు తెలియదు, నిజంగా తెలియదు కాబట్టి చెప్తున్నాడు దేవుడు. చెప్పినా నీకు అర్థం కాలేదు కనుక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు, నేను జ్ఞానిని కదా అనుకోవడం అనేది చెడుతనం దేవుని దృష్టిలో అంటున్నాడు. అందుకే నేను జ్ఞానిని కదా నీవు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము అన్నాడు. చూసారా, నాకు తెలుసులే అనుకునే మనస్తత్వం చెడుతనంతో పోల్చాడు జ్ఞాని. ఇది మంచిది కాదు నీకు, చెడుతనం ఇది. అలాంటి మనస్తత్వమే చెడుతనం. నేర్చుకోనని మనస్తత్వం చెడుతనం అన్నమాట ఆయన దృష్టిలో. చూడండి, మొదటిది దేవునికి మనకు సంబంధించిన ఆజ్ఞ, మనకు దేవునికి సంబంధించిన ఆజ్ఞ. రెండవది మనకు ఇతర సంబంధాలకు సంబంధించిన ఆజ్ఞ. మూడోది మనకు మన నిర్ణయాలకు సంబంధించిన ఆజ్ఞ అయితే, నాలుగోది మనకు మన వ్యక్తిత్వానికి సంబంధించిన ఆజ్ఞ, మన స్వభావానికి సంబంధించిన ఆజ్ఞ. నీ స్వభావం ఎలాంటిది అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన స్వభావము మన శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కనుక. చూడండి ఏమంటాడు, నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు, చెడుతనం విడిచిపెట్టు. అప్పుడేమవుతుంది? నీ దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువు కలుగును అంటున్నాడు. నీ స్వభావం సరిగ్గా ఉంటే నీ శరీరం బాగుంటుంది అంటున్నాడు. చూసారు అసలు ఎంత ఇంపార్టెంట్ కనెక్షన్ అది. నా ఎముకలు కరెక్ట్గా ఉండాలన్నా, నా బాడీలో సత్తు ఉండాలన్నా, నా స్వభావం కరెక్ట్ అయి ఉండాలన్నమాట. అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను అంటలేదండి, కానీ ఎక్కువ మంది అనారోగ్యంలో ఉండడానికి కారణం స్వభావం సరిగ్గా లేకపోవడం అంటున్నాను. మన స్వభావం సరిగ్గా లేకపోవడం వల్ల అవి మన శరీరానికి ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకనే నీ 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 జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంట్లో ఆరోగ్యం ఉండాలంటే తగ్గింపు మనస్తత్వం అవసరం, నేర్చుకునే స్వభావం అవసరం. నీ స్వభావం మీద అది ఆధారపడి ఉంటుంది కనుక
అలాంటి స్వభావాన్ని నువ్వు డెవలప్ చేసుకో అంటున్నాడు. అప్పుడు అది నీకు ఆరోగ్యం, నీ కుటుంబానికి శ్రేయస్కరం. 9-10 వచనాలు. సో మొదటిది, నాకు దేవునికి సంబంధించిన ఆజ్ఞ నా జీవితానికి ఎఫెక్ట్ చేస్తుంది, నాకు ఎక్కువ టైం ఇస్తుంది. నేను దేవునితో ఎక్కువ సమయం గడిపితే నాకు ఎక్కువ సమయం ఇస్తాడు, సుఖమైన సమయాన్ని ఇస్తాడు. నేను ఇతరుల విషయంలో ప్రేమ కలిగి యథార్థతతో నడుచుకుంటే ఇతరుల నుంచి నాకు ఫేవర్ని చేస్తాడు దేవుడు. నా నిర్ణయాల విషయంలో దేవుని అధికారానికి ఒప్పుకుంటే నేను చేసే ప్రతి పనిలో త్రోవలను సరళం చేస్తాడు. నా స్వభావం విషయంలో నేను జాగ్రత్త పెడితే నాకు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. 5వది, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిల భాగం నుంచి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగాను నేను నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారు. ఆబ్వియస్లీ 5వది మనకు అర్థమైపోయే విషయం ఏంటంటే మనకు మన ధనానికి సంబంధించిన విషయం అది. దేవుడు మనకిచ్చిన దాని విషయంలో మనం ఎలాంటి కృతజ్ఞత స్వభావం కలిగి ఉంటాము, ఎలా తిరిగి దేవునికి ఇచ్చే స్వభావం కలిగి ఉంటాం అనే దాని మీద ఆధారం. మనము మన ఫైనాన్సెస్ గురించి చెప్తున్నాడు. నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎప్పుడు బాగుండాలన్నా నువ్వు ఇచ్చే మనసు మాత్రం మార్చుకోవద్దు అంటున్నాడు. దాతృత్వం కలిగి ఉండు అంటున్నాడు. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వటమే కాకుండా నువ్వు నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి యెహోవాను గనపరచు అన్నాడు. నీ ఆస్తిలో ఎంత భాగాన్ని ఇస్తే యెహోవా గనపరచబడతాడు ఆలోచించండి ఒకసారి. అసలు నీకు ఆస్తి ఇచ్చిందే యెహోవా అయితే నువ్వు ఎంత ఇచ్చి యెహోవాను గనపరచగలవు? మనం ఎప్పుడు రాబడిలో ప్రథమ ఫలం ఇచ్చి అని ఆలోచిస్తున్నాం, కానీ రెండో భాగం అవసరం. 9వ వచనంలో రెండో భాగాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ప్రథమ ఫలం ఎలాగ ఇవ్వాల్సిందే, ఎందుకంటే అది కంపల్సరీ అనుకుందాం. కానీ అసలు మన జనరాసిటీ స్థాయిని ఎలా పెంచాడో చూడండి జ్ఞాని. జ్ఞాని ఏమంటున్నాడంటే కృతజ్ఞత కలిగి దేవుడిచ్చిన ఫలంలో నుంచి ప్రథమ ఫలం తీసి ఇవ్వటమే కాదు, అసలు నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి యెహోవాను గనపరచు అంటున్నాడు. ఆస్తిలో ఎంత భాగం ఇస్తే యెహోవా గనపరచబడతాడు అని ఆలోచిస్తున్నాను నేను. ఆస్తే యెహోవాదైతే ఇంక అందులోంచి భాగం ఏమిస్తాను నేను? అంటే నా యాటిట్యూడ్ ఏ స్థితిలో ఉండాలి అంటే, డబ్బు విషయంలో నాకు కలిగినదంతా నా సమస్తం అంతా ఆయనదే కనుక నేను నా మీద వెచ్చించడానికంటే ఎక్కువగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు ఇవ్వబడిన దాన్ని వెచ్చిస్తాను అన్న స్థితికి నేను వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు 100% బిలాంగ్స్ టు గాడ్, నాట్ 10%. 100% బిలాంగ్స్ టు గాడ్ అనే స్టేజ్లోకి వెళ్ళే క్రైస్తవులు అవసరం. ఈ 100% లో నుంచి దేవా నాకెంత అవసరమో నాకు ఇవ్వు అని అడిగే స్టేజ్లోకి మనం వెళ్ళిపోవాలి. ఇంకా నేను దేవునికి ఎంత ఇవ్వాలి అని ఆలోచించడం మానేసి దేవుడిచ్చిన దాంట్లో నా వరకు నేను ఎంత వాడుకోవాలన్న స్టేజ్లోకి మనం వెళ్ళగలిగితే మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటది, గానుగుల్లో క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారుతుంది. దేవునికి ఇచ్చేవాడు లోటును అనుభవించడం జరగడం అసాధ్యం. మనం దేవునికి ఇవ్వటంలో, దేవుని కార్యం విషయంలో ఎందుకు జంకుతామంటే మనకు తక్కువ అవుతుందేమో అని. అసలు తక్కువ స్థితి రానివ్వడు దేవుడు అనేది జ్ఞాని చెప్తున్న విషయం. నువ్వు కొట్టలో ధాన్యం తగ్గిపోద్ది ఇస్తే అని ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఇస్తే కదా సమృద్ధి ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. నువ్వు ఇస్తే కదా నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం ఎలా పైకి పొర్లి పారుతుందో తెలుస్తుంది. కాబట్టి దాతృత్వం విషయంలో జంకకు అని నేర్పిస్తున్నాడు. నీ ఆస్తిలో ఉన్నది నీకున్నది దేవునికి ఇవ్వటానికి, దేవుని రాజ్యం విషయంలో వాడటానికి సంకోచించకు. నువ్వు ఎంత దేవునికి ఇస్తావో అంత ఎక్కువగా దేవుడు రెస్పాండ్ అవుతాడు నీకు ఆ విషయంలో. కనుక నువ్వు
ఇచ్చే విషయంలో మాత్రం జంకకని చెప్తున్నాడు. ఆర్థిక విషయంలో మాత్రం ఆ విషయంలో దాతృత్వం కలుగుండు అంటున్నాడు. ఆ 10 వచనాల వరకు మనం చూసాం. 5 ఆజ్ఞలు, 5 వాగ్దానాలు అయితే 11, 12 వచనాలు వీటన్నిటిని కట్టుంచే. అందుకనే నేను 11, 12 వచనాలు కూడా చదివాను. జస్ట్ ఒక థాట్ చెప్పి నేను ముగించేస్తాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుగవద్దు. తండ్రి తన కుమారునికి ఇష్టమైన వారిని తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్నాడు. ఈ 5 ఆజ్ఞలు మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమో ఈ మాటలు చదువుకోవడం కూడా అంతే ముఖ్యం. ఏమంటున్నాడంటే, నువ్వు ఒకవేళ దారి తప్పితే, అంటే నేను ఇచ్చిన ఆజ్ఞల విషయంలో, నేను చెప్పిన విషయాల్లో నువ్వు దారి తప్పితే ఒక్కొక్కసారి దేవుడు గద్దిస్తాడు. గద్దించినప్పుడు విసుక్కోవద్దు అంటున్నాడు. తృణీకరించొద్దు. గద్దించినప్పుడు గద్దింపుకు విసుక్కోవద్దు. దేవుడు నువ్వు దారి తప్పినప్పుడు బెత్తం తీసుకొని ఎందుకు శిక్షిస్తాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక అంటున్నాడు. తండ్రి తన కుమారుని, తనకిష్టమైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును అంటాడు. మనం ఎవరైనా మన మీద కోప్పడితే వారికి మనం ఇష్టం లేదేమో అని అనుకుంటాం. చాలాసార్లు కోపాన్ని అయిష్టతతో పోల్చుకుంటాం మనం. కానీ దేవుని కోపం దేవునికి ఇష్టానికి సూచన. దేవుడు ఇష్టపడుతున్నాడు గనక, ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు గనక మనల్ని గద్దిస్తున్నాడు, సరి చేస్తున్నాడు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా అంటే దేవుడు ఎప్పుడన్నా మనల్ని గద్దించాడన్నా, మనల్ని ఎప్పుడన్నా శిక్షించాడన్నా మనం ఆయనకి ఇష్టం కాబట్టి చేశాడనమాట ఆ పని. అరే నువ్వు సరి అయితే బాగుంటుందిరా, నువ్వు మాట వింటలేదు కనుక నేను సరి చేస్తున్నాను అన్నట్టుగా సరి చేస్తున్నాడు మనల్ని. అంటే దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని గద్దించినట్టుగా మాట్లాడినా, మన విషయంలో శిక్ష చూపించినా మనం వాస్తవానికి సంతోషపడాల్సిన విషయం అన్నమాట ఇది. అంత ప్రేమిస్తున్నాడు అనమాట నా దేవుడు నన్ను అని. అసలు ఆ ఆలోచనే నాకు భలే సంతోషాన్ని ఇచ్చిందండి. దేవుని గద్దింపు ఆయన తృణీకారానికి సూచన కాదు. దేవుని గద్దింపు, దేవుని శిక్ష ఆయన ప్రేమకు సూచన అనమాట. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అన్నదానికి సూచన అది. అంత ప్రేమించే దేవుని బట్టి, నన్ను సరిచేయడానికి ఇష్టపడిన దేవుని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఆయనకి. సో 5 ఆజ్ఞలు, 5 వాగ్దానాలు, దాని పర్యవసానాలు అనుకుందాం పోనీ. ఇవి చేయనప్పుడు దేవుడు ఏం చేస్తారో కూడా ముందే చెప్పేశాడు జ్ఞాని. గద్దిస్తాడు. నువ్వు ఎప్పుడన్నా ఈ మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటే గద్దిచ్చి సరి చేస్తాడు. ఆయన సరి చేసినప్పుడు తృణీకరించొద్దు, విసుక్కోవద్దు, అంగీకరించు. ప్రేమించే తండ్రి నిన్ను ఎలా సరి చేస్తాడో, తన కుమారుని ఎలా సరి చేస్తున్నాడో దేవుడు నిన్ను అలా సరి చేస్తాడు. అలా సరి చేసినప్పుడు వాక్య వెలుగులో నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడు. నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకొని నువ్వు జీవించగలవు. దేవుడు అలా తన వాక్యం ద్వారా మనల్ని పదే పదే సవాలు చేస్తూ కడుతూ నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకొని జీవించే జీవితాన్ని మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యం విని ఆ వాక్య వెలుగులో మా జీవితాల్లో ఒకసారి పరీక్షించుకొని మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. జ్ఞాని ద్వారా మీరు పలికిన జీవన సత్యాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నిజమైన ఆశీర్వాదం పొందుకొని జీవించాలి అంటే మేము ఎలా జీవించాలో మాకు నేర్పించాం. మీతో వ్యక్తిగత సంబంధం, ఇతరులతో యథార్థత కలిగిన సంబంధం, అధికారానికి ఒప్పుకొని నీ అధికారానికి ఒప్పుకొని జీవించే జీవితం, నమ్రత కలిగి నేర్చుకునే స్వభావం కలిగిన జీవితం,
దాతృత్వం కలిగిన జీవితం. ఇది మా జీవితాలకు ఆశీర్వాదకరం అన్న విషయాన్ని మీరు మాకు నేర్పించారు. ఇలాంటి జీవితాన్ని మేము జీవించడానికి మాకు కావలసిన విషయాలు ప్రభు మీరు బోధించారు. అవి నేర్చుకుని మేము ఎదగడానికి మాకు సహాయం చేయండి. విన్న ప్రతి వ్యక్తి ఈ మాటలు తమ హృదయంలో భద్రపరుచుకొని జీవించడానికి సహాయం చేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. మేము ఎంతగానో దీవించబడ్డాము, ఎంకరేజ్ చేయబడ్డాము. అందుబట్టి దేవునికి వందనాలు. సహవాసం దొరికిన మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. మరి చేరొచ్చిన మీ అందరికి వందనాలండి. మరి ఈరోజు ఆల్మోస్ట్ 68-70 వరకు అటెండ్ అయ్యారండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. కొత్తగా జాయిన్ అయిన వారందరికీ కృతజ్ఞతలండి. ప్రతిరోజు సేమ్ లింక్ ఉంటుందండి, దయచేసి అందరూ గమనించగలరు. మరి అలానే మనం ప్రార్థన చేద్దాం. మన సేవకులు ఎవరైనా ఒక్కనైనా గ్రూప్లో జాయిన్లుగా ఎంకరేజ్ చేద్దామండి. వాళ్ళు కూడా వారి వారి సంఘాల్లో వారికున్న సంఘ సభ్యులందరిని ఎంకరేజ్ చేయడానికి ఎంతగానో తోడ్పాటు అవుతుంది. కాబట్టి మనం అందరూ ఎంకరేజ్ చేద్దాము. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని మురళీ బాబాయ్ గారు, అయ్యగారు మీరు ప్రార్థన చేసి ముగించవలసిన కోరుచున్నామండి. ఒకవేళ సిద్ధంగా అయ్యగారు లేనట్లయితే ఫాస్ట్ విజయ్ కుమార్ అయ్యగారు, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తారా ప్లీజ్? ప్రార్థన చేసుకుందామండి. సర్వకృపాను తండ్రి దేవ, ఈ ఉదయకాలంలో తండ్రి మిమ్మల్ని మరి జ్ఞాపం చేసుకొని మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-10 వరకు నైతిక విలువలు, క్రైస్తవుని జీవితంలో ఆశ్రయించబడే విధి విధానాలు చక్కగా తండ్రి మరి చైతన్య గారు పాస్టర్ గారి ద్వారా ఎంత తండ్రి మంచిగా వర్ణించారు తండ్రి. నిజమేనైనా మరి ఇవన్నీ చెప్పిన సంగతులన్నీ కూడా అది చాలా విలువైనటువంటివి. మమ్మల్ని తండ్రి మాటి మాటికి మీ మాటలు జ్ఞాపం చేయడానికి గల కారణం మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని, ప్రేమించాలని ఇష్టపడుతున్నారు. మమ్మల్ని ఉన్నతమైనటువంటి కళగా పెట్టాలని ఇష్టపడుతున్నారు. కానీ తండ్రి అవిధేయత వలన వాటి విషయంలో ఉన్నటువంటి వాటిని పాటించలేక చాలా విషయాల్లో తండ్రి మేము ఎన్నుకునే పడి ఉంటున్నామని గ్రహించుకోవడానికి ఈరోజు మీరు ఇచ్చినటువంటి మంచి సందేశానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇత్తబడినటువంటి ఈ మాటలన్నీ కూడా అన్ని కూడా తండ్రి ఇసాకు ఫలం ఫలించినట్లుగా మాలో కూడా అది తండ్రి ఫలించి మరి ఇతరులు అసూయ పడేటువంటి పరిస్థితి అనగా తండ్రి మంచితనం ఓర్వలేనటువంటి లోకంలో మరి తండ్రి మీ ప్రేమను గ్రహించలేనటువంటి లోకంలో మేము ఉంటున్నాం. మరి దాన్ని అధిగమించేటువంటి ప్రేమను, దాన్ని అధిగమించేటువంటి అటు మంచి స్వభావ సుగుణాలను మేము ధరించుకొని ఉండాలని మరి చక్కగా మీరు వర్ణించుకుంటున్నారు స్వామి. మీకు వందనాలయ్యా. మరి నిజంగానే తండ్రి మరి ఇత్తబడినటువంటి మాటలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు మాలో ఫలించలాగిన తండ్రి మరి ఆ మాటలను చక్కగా హృదయంలో మరి దాచుకొని ఫలించడానికి సహాయం దయచేయండి. మరి తండ్రి ఈ రోజున మంచి విషయాలను తండ్రి ఒక మాటను మేము వింటున్నాం. ఆ మాట వింటే చాలని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మరి తండ్రి ఎన్నుకుంటే కూడా ఎన్ని ఆపదలు ఉన్నాయో కూడా మీరు సెలవిచ్చి ఉంటున్నారు. అవి మా యొక్క అవిధేయత వల్ల మేము తెచ్చుకునేటివేగా మేము చూస్తున్నాం తండ్రి, గ్రహించాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి తండ్రి అవిధేయత వలన వచ్చేటువంటి శాపాలను తప్పించుకొని విధేయత వలన వచ్చేటువంటి ఆశీర్వాదాలను అనుభవించడానికి మా యొక్క జీవితాలందరినీ మీరు ఈ హృదయకాలంలో ఆశీర్వదించడానికి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో ఘనమైనటువంటి విషయాలు మరి అయ్యగారి ద్వారా మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. కుటుంబాన్ని, పరిచర్యను ఆయన చేస్తున్నటువంటి ఇంకా ఉన్నతమైనటువంటి ఇలాంటి వాటి బోధలను తండ్రి అభివృద్ధిపరిచి ఎంతో మందిలో తండ్రి ఆత్మ ఫలాలు తండ్రి ఫలించలాగిన సహాయ సహకారాలు అందించండి. అలాగే ఇంత గొప్ప విషయాలను తెలియజేయడానికి మా కొరకై సిద్ధపరిచినటువంటి జూమ్ యొక్క యాజమాన్యం తండ్రి, అందులో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున వరుసన దీవించి ఆశీర్వదించండి. నిజమే తండ్రి, ఉదయాన్నే మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క తరుణంకే వందనాలు. ఇందులో కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ దీవించబడుతున్నారు. వింటున్న మేము అనేకుల్లో ఫలిస్తుంటున్నాం తండ్రి. అవి మీ ఫలాలే కనుక తండ్రి మరి వినుటకు వేగిరిపడి మాట్లాడుటకు నిధించి కోపం తగ్గించుకొని మీ నీతిని జరిగించే వారుగా మమ్మల్ని దీవించగలరని మరి ఉదయకాలాన్ని ఆశీర్వదించి మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమునందు అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం గాక, చిత్తం పరలోకమందు నెరవేర్చిన గాక. నేడు మా రుణాలు క్షమించిన మా గుణం కలిగి ఉండడం
అన్ని ఇచ్చిన ప్రకారం ఆపడం నీకు స్తుతులు స్తుతించి, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు చేరవచ్చిన మనందరిలోను మరి ఈ యొక్క మాటలు చెప్పబోయేటువంటి వారిలో ఫలింపజేసి విస్తరింపజేసి మన ప్రభు ఉదయకాలంలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరి ఈ స్వరూపన్న చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ అండి, దయచేసి మీ అందరూ వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు 10 o'clockకి అపోలో హాస్పిటల్లో కిడ్నీకి సంబంధించిన బయాప్సీ టెస్ట్ చేస్తారంట. ఇది మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతున్నాము. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. మరొకసారి దేవుని సేవకులు చైతన్య గారికి సహవాసం తరపున కృతజ్ఞతలు అయ్యారు. రేపటి దాన్ని తిరిగి కలుసుకుందామండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రతిరోజు సేమ్ లింక్ ఉంటుందండి. 3:30 నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. మన ప్రేయర్ వారి ఎంతగానో భారంతో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మరి మన ప్రార్థన అన్నిటికీ తప్పకుండా కార్యం చేస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరు కూడా జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నామండి. మరొకసారి అందరికీ వందనాలు. హ్యావ్ వండర్ఫుల్ డే అండి. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.